అసెంబ్లీలో జగన్ వైకాపా శాసన సభాపక్ష నేత మాత్రమేనని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అరవకు, తగ్గించో, తగ్గో తగ్గో. చూడండి అక్కడ ఏముందో. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఆ విషయం తెలుసుకోకుండా స్పీకర్ కు లేఖ రాయటం పట్ల ఆయన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. గతంలో లోక్సభలో తెలుగుదేశం నేత ఉపేంద్రకు ఈ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారన్న జగన్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? వారికి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే అవకాశం ఇచ్చారని కేశవ్ గుర్తు చేశారు. Don't laugh dear, please. Bye bye Jagan. Bye bye Jagan. ఇంతమంది ఏ ఫర్ అప్పులు, బి ఫర్ బాధుడు, సి ఫర్ క్రిమినల్ కేసులు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఏ ఆన్సర్ చెప్పాలో తెలియక నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అయితే వెళ్ళి నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. ఈ సైకో గాడికి సమాధి జరుగుతుంది. అబ్బా సాయిరామ్. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. అదే విధంగా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. రేపు రాబోయే రోజుల్లో వచ్చేసాడు రాడు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గెలిచింది 100%. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని, దేశ చరిత్రలో గాని. దెబ్బ అదర్సు కదా. అధికారంలోకి రావడానికి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఫ్లాష్ బ్యాక్. ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. అధికారంలోకి రావడానికి మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మద్యపాన నిషేధం అన్నది ఒక భూతంగా చూపించి ఒకే రోజు 2150 కోట్ల రూపాయల బాధుడు. ఏమిరా బాలరాజు, తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆ తర్వాత
చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలనే నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. మెగా డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. అందరూ నీలో ఉండరు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూలై 1న పెన్షన్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. బుద్ధుందా నీకు? ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. ఓ అరుస్తున్నాడు భయ్యాడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఒరే సైకో వెతవా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను. అయన్నొద్దు, పాయింట్కి రా. రక్త కన్నీరు పెట్టుకుంటావు. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఎవరైనా వస్తురా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చంపేస్తా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. టెంపర్ లేచుద్ది. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. సభ్యుల్లో పదోవంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్.